హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల లడ్డు వివాదం మలుపుల మీద మలుపులు తీసుకుంటా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే సెల్ఫ్ గోల్స్ మీద సెల్ఫ్ గోల్స్ తన్నుకుంటా ఉన్నారు వీళ్ళు కూటమి నేతలు. ఒకరి తర్వాత ఒకరు చేస్తున్న డ్రామాలు ఫీట్లు. కొత్తగా సనాతన దేవుడి ప్రత్యక్షం, దుర్గగుడి మెట్లు కడిగే వ్యవహారంలో పెద్ద మూతైదులు తప్ప మగ పొంగవులు ఎవరు కూడా ఆ గుడి మెట్లను కడగరు అని చెప్పి ఇట్లాంటి వివాదాలన్నీ తెర మీదకి వస్తున్న తరుణంలో ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. కూటమి సర్కారు పూర్తిగా అంటే ఎవరైతే ఆ ఇష్యూను లేవనెత్తినరో చంద్రబాబుతో సహా, నారా లోకేష్తో సహా, పవన్ కళ్యాణ్తో సహా అందరు కూడా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరో వివాదాన్ని తెచ్చి రాష్ట్ర ప్రజలను నెత్తిన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. వాస్తవానికి ఏం జరిగిందంటే ఈ నెల 27 అంటే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి పాదయాత్రగా వెళ్ళి శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని నిన్న అనౌన్స్ చేసిండ్రు. తర్వాత మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ చంద్రబాబు చేసిన పాపాలకు ప్రక్షాళన ప్రాయచిత్తం కలిగేలాగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పి పిలుపునిచ్చిండు అనమాట. దాంతో ఇక ఈయన తిరుపతికి ఎట్లా వస్తాడు, తిరుమల శ్రీవారిని ఎట్లా దర్శించుకుంటాడు, అసలు అన్యమతస్తులు డిక్లరేషన్లో సైన్ చేసిన తర్వాతనే రావాలి కదా, అట్లా డిక్లరేషన్లో సైన్ చేసిండా అని చెప్పి ఒక సరికొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా కౌంటర్ల మీద కౌంటర్లు కొరడ దెబ్బల్లా పడుతున్నాయన్నమాట. ఒకసారి అది చూస్తే గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఒకసారి మీకు చదివి వినిపిస్తా. ఇన్ 2012 జగన్మోహన్ రెడ్డి హూ వాజ్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రిప్రజెంటింగ్ ది కడప కాన్స్టిట్యున్సీ విజిటెడ్ ది హిల్ స్ట్రీన్ అలాంగ్ with Bhumana Karnakar Reddy, former Tirumala TTD chairman. He was also the YSRCP candidate for the Tirupati Assembly constituency. Interestingly, after YS Jagan's visit, while addressing the media, TTD executive officer LV Subramaniam said the MP did not sign the declaration form. When the staff asked him for it, he told them that he had already signed the form during his visit in 2009. He further explained that when his father, late YS Rajశేఖర్ Reddy, had served the Lord for almost 5 years as Chief Minister, there was no need for him to declare his faith and again. He had also gone on to say that it is a matter of faith and that does not mean any more from another religion. Not signing the form would not be not allowed for a darshan. Back in 2009 also TDP had strongly opposed Jagan's entry into the temple without signing the declaration. సో ఈ మొత్తం వ్యవహారం ఏంటంటే 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలిచినప్పటి నుంచి అంటే తిరుమల దర్శనానికి వెళ్తుంటే టీడీపీ వివాదాన్ని రాజేసింది అనమాట. మతస్థులు ఎవరైనా సరే శ్రీవారి కొండకు వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే టీటీడీ ఇచ్చిన ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి తాను అన్యమతస్తుడిని అయినా సరే శ్రీవారి మీద భక్తి ప్రపత్తులతో దర్శనం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఒక ఫామ్ ఉంటుంది, దాని మీద సైన్ చేయాలన్నమాట. టీటీడీ రూల్ బుక్ ప్రకారం ఒక్కసారి అన్యమతస్తులు ఎవరైనా సరే ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేస్తే ఇక జీవితకాలంలో వాళ్ళ ఇష్టం అనమాట. అన్యమతస్తులు పదే అక్కడికైతే వెళ్ళరు. కానీ రాజకీయాల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఇక పదే వెళ్ళాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రోటోకాలే పెద్దదిగా ఆ డిక్లరేషన్ కంటే. సో ఈ నేపథ్యంలో ఆ వివాదాన్ని రాజేసినప్పుడే 2009లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసిండు. తర్వాత ఇక దానికి సంబంధించిన వివాదం ముగిసింది. మళ్ళీ ఇప్పుడు ఈ విజిట్కు సంబంధించి టీడీపీ కొత్త వివాదాన్ని అంటే డిక్లరేషన్ మీద మళ్ళీ సైన్ చేస్తేనే ఎంట్రీ, లేకపోతే గేట్లు మూసేస్తాం అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాన్ని తలకెత్తుకుందనమాట. వీళ్ళకి తెలియని దిక్కుమాలతనం ఏంటంటే ఒక్కసారి ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేస్తే జీవితకాలం ఎన్నిసార్లైనా ఆ దేవదేవుని దర్శించుకోవచ్చు అని చెప్పి టీటీడీ రూల్ బుక్ చెప్తుందన్నమాట. గతంలో అబ్దుల్ కలాం అంటే ఆయన ముస్లిం మతస్థుడు అయినా కానీ రాష్ట్రపతి హోదాలో ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే క్రమంలో ఆయన కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయన్నమాట. 2012 నుంచి తిరుమలకు జగన్ ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక రాజకీయం చేయాలి, తప్పుడు మాటలు మాట్లాడాలి, రాజకీయంగా జగన్ని ఇబ్బంది పెట్టాలి. ఇదే కొందరు బతుకు. అసలు నిజం మరియు నియమం గురించి జగన్ని
ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అప్పటి టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం డిక్లరేషన్ గురించి ఏం చెప్పారు ఇప్పుడు మీకు చదివి వినిపించాను అనమాట. అన్యమతస్తులు తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే ఒకసారి డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది, ప్రతిసారి అవసరం లేదు. 2009లో జగన్ డిక్లరేషన్ ఇచ్చారు. అప్పుడు జగన్ కేవలం ఎంపీ, చంద్రబాబు అమితంగా మెచ్చుకునే ఎల్వి సుబ్రహ్మణ్యం టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఏం ప్రయోజనం, వీరికి ఆ ఏడుకొండల వాడు కొద్దిగా అయినా బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు అనమాట. ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకొని సనాతన ధర్మానికి అనూహ్యంగా టర్న్ తీసుకున్నా కూడా ఆయననిగా కొత్త దేవుని లెక్క చూస్తూ ఉన్నది బీజేపీ హిందూ గ్రూపులన్నీ కూడా. ఆయన ఇవ్వాలి కదా, బాప్టిజం తీసుకున్న ఫోటోలు ఉన్నాయి, తన పిల్లలకి ఇద్దరికి క్రిస్టియన్ల పేర్లు పెట్టుకున్నాడు. ఆయన ఈ రోజు వరకు తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్నాడా? పోనీ ఎప్పుడైనా గుండు కొట్టించుకున్నాడా? ఇప్పుడు అది కూడా చర్చకు వస్తున్నాను అనమాట. ఏం వివాదమో ఏందో ఈ తిరుమల శ్రీవారి దైవ దర్శనం ఏందో, ఆ లడ్డు వివాదం ఏందో ఇక వీళ్ళకే తెలియాలి. కోట్లాది మంది భక్తులకు సంబంధించిన మనోభావాలు ఇవి. ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రానికి సంబంధించిన వ్యవహారం ఇది. దేవుణ్ణి రాజకీయాలకు లాగడం ఏంటి, ఈ మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటి? కనీసం సిగ్గుశరం ఏమైనా ఉందా వీళ్ళకు? ఇంకా ఎప్పటికి బుద్ధి వస్తుందో ఆ దేవదేవుడి శిక్షించాలి తప్ప ఇక ప్రజల చేతుల్లో లేని వ్యవహారం ఇది. సో దయచేసి కొంచెం సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.